హాయ్ ఫ్రెండ్స్, సండే వస్తుంది. ఈరోజు స్పెషల్స్ ఏమేమి చేసుకున్నట్టు నేను సింపుల్గా కోడిగుడ్లు పచ్చిరొయ్యలు కర్రీ అయితే చేశాను. సింపుల్ అంటున్నాను కానీ కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే పసుపు ఉప్పు వేసి కడుక్కున్న పచ్చిరొయ్యలు కూడా వేసుకొని మంచిగా వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకుని పక్క తీసుకోవాలి. అందులో నేను కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, యాలక్కాయ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నతడి మిరప ముక్కలు, పచ్చి ముక్కలు, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నతడి టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, కారం జగదన్నప్పుడు గరం మసాలా కూడా యాడ్ చేసుకుని కొంచెంసేపు ఫ్రై చేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ప్రాన్స్ కూడా యాడ్ చేసుకుని మనం గ్రేవీ ఎంత కావాలనుకుంటున్నాం అంత వాటర్ యాడ్ చేసుకొని ఎగ్స్ అనేవి ముందుగా ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకుని బాగా ఉడకనివ్వాలన్నమాట. ఆయిల్ పైకి తెలిన తర్వాత కొత్తిమీర జల్లేసుకుంటే అమ్మి కర్రీ రెడీ అయిపోయింది. వేడి అన్నం తింటే సూపర్ ఉంటుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు సబ్బు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టండి, అలా వెళ్ళిపోకండి.